వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. దాదాపు 60,000 సంవత్సరాల నుండి మానవ తెగకు నిలయంగా ఉంది ఈ ద్వీపం. బంగాళాఖాతంలోని ఈ దీవులలోని కొంత భాగంలో ఉత్తర సెంటినెల్ ద్వీపం అనే ఉష్ణమండల ద్వీపం ఒకటి ఉంది. ఈ ద్వీపం గురించి, ఇక్కడ ఉన్న తెగ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను మనం తెలుసుకుందాం. ఈ తెగ గురించి తెలుసుకోవడానికి ప్రపంచ దేశాల ప్రజలు చేసిన ప్రయత్నాలెన్నో విఫలమయ్యాయి. వాస్తవానికి వారంతా చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. 1967లో మానవ శాస్త్రజ్ఞుడు టిఎస్ పండిత్తో కలిసి భారత ప్రభుత్వం సెంటిలిన్ ద్వీప ప్రజలతో సంబంధాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించింది. వారు ఈ తెగకు కొన్ని బహుమతులను వదిలి స్నేహం కోసం ఎదురు చూస్తున్నట్టు సూచనలు చేసేవారు. కాని అక్కడి తెగ ప్రజలు మాత్రం వారిపై తిరగబడి మల విసర్జన భంగిమలో కూర్చున్నట్టుగా సంజ్ఞ స్పష్టంగా అవమానించడానికి ఉద్దేశించబడి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. మళ్లీ 1970లో పండిట్ బృందం మరోసారి సెంటిలిన్ సంప్రదించేందుకు ప్రయత్నం చేసింది. వారి కోసం స్నేహ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నట్టు సూచనలు చేశారు. కానీ వారు నమ్మకుండా దాడికి యత్నించారు. సెంటిలిన్ తెగ ప్రజలు బయట వ్యక్తులను తమ ద్వీపంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అలా ప్రవేశించిన వారిని చంపకుండా వదిలిపెట్టరు. 2004 సునామీ భారతదేశంలోని అనేక తీర ప్రాంతాలను నాశనం చేసింది. దీంతో సెంటిలిన్ ద్వీపంలో ప్రజలకు సహాయం చేసేందుకు ఆహార ప్యాకెట్లను వదిలేందుకు భారత ప్రభుత్వం కోస్ట్ గార్డ్ నుండి హెలికాప్టర్లను పంపింది. అయితే వీటిని చూసిన తెగ ప్రజలు వాటిపై బాణాలతో దాడి చేశారు. 2006లో చేపల వేట కోసం 2 భారతీయ మత్స్యకారులు ఈ ద్వీపానికి దగ్గరగా వెళ్లడంతో సెంటిలిన్ ప్రజలు వారిని చంపి తిని ఇతర ప్రాంతాల వారు తమ వైపు రాకుండా వారిపై తమకున్న విరక్తిని చూపించారు. 2018లో కూడా ఇక్కడి ప్రజలకు మతబోధ చేయాలని వెళ్లిన జాన్ అలెన్ అనే ఒక వ్యక్తిని కూడా సెంటిలిన్ వారు హతమార్చారు. ఈ విధంగా సెంటిలిన్ తెగ తమకు ప్రపంచంతో సంబంధం లేదని, తమను ఇలాగే ప్రశాంతంగా వదిలివేయాలని తెలియజేస్తుండటంతో భారత ప్రభుత్వం వారి అభ్యర్థనను అంగీకరించి ఈ ప్రాంతాన్ని దూరం నుండి పర్యవేక్షిస్తూ ప్రజలెవ్వరూ ఈ ద్వీపానికి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించకూడదని, అక్కడి ప్రజలను ఎట్టి పరిస్థితులను కలిసే ప్రయత్నం చేయకూడదని ఈ చట్టరీత్యా నేరమని ప్రకటించింది. భారతదేశ రక్షణలో ఉన్న ఈ ద్వీపం భూమిపై ఆధునిక నాగరికత ప్రభావం ఏమాత్రం తాకని ఏకైక ప్రదేశంగా మిగిలిపోయింది. ఇక ఈ ఆదిమ జాతి వారు ప్రపంచానికి దూరంగా మనుషులు ఎవ్వరూ వెళ్లలేని ఈ దీవిలో ఇప్పటికీ నివసిస్తున్నారు. బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా వీరు జీవిస్తున్నారు. ఈ తెగవారు ఇప్పటికీ ప్రపంచానికి దూరంగా ఉండటానికి కారణమేంటని అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. వీరెక్కడి నుండి వచ్చారు అనే విషయాల్లో కొంతమంది శాస్త్రజ్ఞులు పరిశోధన ద్వారా తెలుసుకుని ప్రపంచానికి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇలా వీరి గురించి శాస్త్రజ్ఞులు పరిశోధన చేసే సమయంలో వారికి ఎన్నో చేదు అనుభవాలు కూడా ఎదుర్కోవడం జరిగింది. 1896లో ఒకసారి అండమాన్ జైలు నుండి తప్పించుకున్న ఖైదీని వెతుక్కుంటూ పోలీసులు ఈ దీవికి చేరుకున్నారు. అప్పటి వరకు బాహ్య ప్రపంచానికి ఈ దీవి గురించి తెలియకపోవడంతో పోలీసులు దీవిలోకి అడుగుపెట్టగానే వారిపై ఒక్కసారిగా బాణాలు దూసుకొచ్చాయి. పోలీసులు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారి శరీరంలోనికి చొచ్చుకొనిపోయి వారి శరీరాలను చీల్చేశాయి. అప్పటి నుండి ఆ దీవిలోనే కాదు, ఆ దీవి సమీపంలో ఉండే సముద్ర మార్గంలోకి వెళ్లాలంటే కూడా మనుషులు భయపడేవారు. ఇక రెండోసారి 1974 సంవత్సరంలో ప్రపంచానికి మరొకసారి తెలిసింది. ఒక సినిమా బృందం షూటింగ్ కోసం సెంటిలిన్ దీవి సమీపానికి వెళ్ళింది. వారిపై ఈ తెగవారు ఒక్కసారిగా బాణాలతో దాడి చేశారు. ఈ సంఘటనతో భయపడిన సినిమా బృందం మొత్తం భయంతో పడవలికి వచ్చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఈ తెగకు చెందిన మనుషులపై పరిశోధనలు జరపాలని శాస్త్రవేత్తలకు అనుమతిచ్చింది. తర్వాత వీళ్లపై కూడా ఈ తెగవారు దాడి చేశారు. అప్పటి ప్రభుత్వం ఇకపై మనుషులు ఈ దీవిలోకి వెళ్లకూడదు మరియు ఈ దీవి సమీప మార్గంలో ఎవ్వరూ ప్రయాణించకూడదనే ఆదేశాలను జారీ చేశారు. అసలు ఈ సెంటిలిన్ తెగ ఎక్కడ పుట్టింది, ఈ ప్రాంతానికి ఎలా చేరుకున్నారనే అంశం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇక చరిత్రకారులు చెప్తున్న కథనం ప్రకారం ఈ తెగకు చెందినవారు సుమారు 6,000 ఏళ్ల కిందట ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. వీరి ఆహార్యం ఆఫ్రికాలో ఉన్న గిరిజన తెగలకు పోలి ఉండటంతో ఎక్కువ మంది ఇదే నిజమని భావిస్తున్నారు.
వీరి జీవన ఆధారం వేట. అడవిలో జంతువులను ఆహారంగా తీసుకుంటారు. వీటితో పాటు అడవిలో లభించే పళ్ళు, చేపలు, తేనెను ఆహారంగా తింటారు. బాణాలు మరియు విల్లును ఆయుధాలుగా ఉపయోగిస్తారు. వీరు మాట్లాడే భాష అరుపులా లేక కేకలా అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. ఈ తెగవారు బాహ్య ప్రపంచంలో బ్రతకలేరు, ఎందుకంటే వీరి శరీరం బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు అనేక మార్పులకు గురవుతుంది. దీనివలన వీరి ఆరోగ్యం క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. సెంటిలిన్ తెగ అంతరించిపోకుండా ఉండేందుకు మరియు వీరి వలన మనుషులకు ఎటువంటి ప్రమాదం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికి కూడా మనుషులను అనుమతించడం లేదు. ఎవరైనా వెళ్తే చట్టరీత్యా నేరంగా వారిపై కేసులు నమోదు చేసి తీసుకునే చట్టాలను కూడా మన భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. పురాతన కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు మనిషికి అంతుచిక్కని మిస్టరీలు ఈ భూమి మీద ఇంకా మిగిలే ఉన్నాయి. అటువంటి ఆశ్చర్యకర విషయాలు తెలుసుకోవాలంటే మనకు ఈ జన్మ సరిపోదేమో. ఇలా విశ్వంలో మిస్టరీగా మిగిలిపోయిన విషయాలను ప్రతిరోజు శాస్త్రవేత్తలు అన్వేషిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆధునిక యుగంలో టెక్నాలజీ అభివృద్ధి చెందింది. అయినా ఈ ఆధునిక యుగంలో ప్రాచీన యుగం నాటి మనుషుల్లాగానే ఇప్పటికీ ఈ సెంటిలిన్ తెగవారు నివసిస్తున్నారు, జీవిస్తున్నారు అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇటువంటి తెగల్లో అతి ప్రమాదకరమైన తెగగా ఈ సెంటిలిన్ తెగను కూడా చెప్పుకుంటారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని ఉత్తర సెంటిలిన్ తెగ ప్రపంచంలోనే ఒక అరుదైన తెగగా భావిస్తున్నారు. మానవ రూప ఆదిమ జాతి వీరు ప్రపంచానికి దూరంగా మనుషులు ఎవరు వెళ్ళలేని దీవులో నివసిస్తూ ఉండడం, బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎవరైనా వచ్చినా వారిని రానివ్వకుండా అడ్డుకోవడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కొత్త వారు ఎవరైనా వెళ్ళాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. కొత్త వారిని అసలు వారు దీవిలోకి అడిగి పెట్టనివ్వరు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.